బాసి గారు. బాజీ గారు నమస్కారం అండి. నమస్కారం. బాజీ గారు మీకు సుధాకర్ రెడ్డి గారికి అట్లాగే మన పిఆర్కే వీక్షకులందరికీ కూడా శుభోదయం. నమస్కారం బాజీ గారు. ఆ, చెప్పండి. చెప్పండి నా బాజీ. వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, క్లియర్గా వినిపిస్తుంది బాజీ గారు. చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని కాంగ్రెస్ యాక్సెప్ట్ చేస్తుందా? ఒకవేళ కాంగ్రెసే అధికారంలో ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగేదా? గతంలో 1964లో ఎప్పుడైతే ఉద్యమం తారాస్థాయికి వెళ్ళిందో 32 మంది బలిదానం చేశారో, ఆ స్టీల్ ప్లాంట్ మా హక్కు అంటూ నినదించారో, ఆ టైంలో ఇందిరాగాంధీ దిగొచ్చి ఆ స్టీల్ ప్లాంట్ ప్రజలకి ఇవ్వవలసిందిగా వాళ్ళ ఆధీనంలో ఉండే విధంగా తను దిగొచ్చి ఆ హామీని ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ హయాంలో జరిగింది. మరి ఇప్పుడు అదే విశాఖ స్టీల్ ప్లాంట్, అదే ఆంధ్రుల హక్కు ఏదైతే ఉందో, ఆంధ్రుల అస్తిత్వంగా పేరు ప్రతిష్టలుగా భావిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో మళ్ళీ ప్రైవేటీకరణ అనే పదాన్ని సంతరించుకోవడాన్ని, ఆ దిశగా ముందుకెళ్ళడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా, ఏం చేయబోతుంది? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందండి. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి ఆనాడు ఇందిరాగాంధీ గారు 1978లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ప్రకటన చేశారు. ఇది కేవలం ఒక స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదండి. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా 30,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగుతుంది ఉద్యోగాల ద్వారా. అంతేకాదండి, ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి అనేక చిన్న చిన్న పరిశ్రమలు కూడా విశాఖపట్నం, గాజువాక, ఆ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడల్లో అనేక చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఉప ఉత్పత్తులు కానివ్వండి, యాన్సిలరీ ప్రొడక్ట్స్ మరి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి పరిశ్రమలకి. అంతేకాదండి, ఇది కోట్లాది మందికి మరి ఒక ఆదాయం, రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారే ప్రత్యక్షంగా చెప్పారు, ఇది ఒక రాష్ట్ర ఆదాయంలో దాదాపు 30% జీడిపి గ్రోత్ కి స్టీల్ ప్లాంటే కారణం అని చెప్పేసి. కేవలం స్టీల్ ప్లాంట్ లో పనిచేసే ఉద్యోగులే కాదండి, చుట్టుపక్కల దాని మీద ఆధారపడి పనిచేస్తున్న పరిశ్రమల్లో కూడా లక్షలాది మంది ఎంప్లాయీస్ ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా కూడా ఎంతో ఆదాయాన్ని ఈ పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి లభిస్తుంది. అటువంటి ఎంతో విశిష్టమైన ఉపయోగాలు, బహుళార్థక ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్ట్ ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 1964 నుంచి 66, 70 దశకాల్లో మారుమోగిన నినాదంతో, అట్లాగే మరి స్వర్గీయ టి అమృతరావు గారు మాజీ తాడికొండ ఎమ్మెల్యే ఆయన యొక్క కఠోరమైన అమరణ నిరాహార దీక్షతో మనకి సిద్ధించిన ప్రాజెక్ట్ ఇది. అలాంటి స్టీల్ ప్రాజెక్ట్ ని తీసుకువెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి పరం చేస్తే ఖచ్చితంగా అది నిర్వీర్యం అయిపోతుంది. ఉద్యోగాలు చాలా మంది, వేలాది మంది ఉద్యోగాలు పోతాయి. అది దాని యొక్క దిశ, దాని యొక్క ప్రయోజనాలు మన రాష్ట్రానికి రావు. ఖచ్చితంగా ప్రైవేటు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ సరసమైన ధరలకు స్టీల్ ప్రొడక్ట్స్ అందించలేరు. అది ఒక కమర్షియలైజ్ ప్రాజెక్ట్ అవుతుంది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ యొక్క వాదన ఏంటంటే ఏ ప్రాజెక్ట్ అయినా కానీ అన్నిట్లో కూడా లాభాపేక్ష చూడకూడదు. కొన్ని ప్రాజెక్ట్స్ డైరెక్ట్ గా వ్యాపారం కోసం కాదండి, ఉపాధి కోసం కూడా ఉంటాయి. కాబట్టి ఎంతమందికి అది ఉపాధి కల్పిస్తుంది, ఎన్ని లక్షల మందికి ప్రయోజనం కలిగిస్తుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టుల యొక్క నిర్వహణ చేపట్టాలి ప్రభుత్వాలు. అంతేగాని లాభం రావట్లేదని, నష్టాల్లో ఉందని చెప్పేసి ప్రైవేట్కి ధారాదత్తం చేస్తే మరి వేలాది మంది జీవనోపాధి కోల్పోవటమే కాదండి, దాని యొక్క ప్రయోజనాలు కూడా రాష్ట్రానికి అందవు. కాబట్టి ఏంటంటే మొదటి నుంచి చూస్తున్నాము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ సర్కారు కేంద్రంలో ఉన్న ప్రధాన సంస్థలు ఇలాంటివి ఎన్నో వాటిని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంది. దీన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలని తీరుతాం. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సార్లు ధర్నాలు చేయటం కానీ, నిరసన ర్యాలీలు చేయటం కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా తీవ్రమైన వాయిస్ వినిపించారు. ఆయన పార్టీ, కూటమి పార్టీ అధికారంలో రానప్పుడు గత సంవత్సరం, కరెక్ట్ గా సంవత్సరం క్రితం ఆయన ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు పాదయాత్ర చేశారు. అట్లాగే మంగళగిరి ఆయన పార్టీ ఆఫీస్ లో ఒకరోజు దీక్ష చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడలేకపోతుందని, ఆయన ఏమీ చేయలేకపోతున్నారని
ఆయనకున్న 30 మంది ఎంపీలు 151 ఎమ్మెల్యేలు ఏం చేయలేకపోతున్నారని ఆయన అనేక సార్లు విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈవేళ అధికారంలోకి వచ్చారు వాళ్ళు. మరి అట్లాగే 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అవును. ఫుల్ మెజారిటీ తోటి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఇవాళ ఏం చేయబోతున్నారు వాళ్ళు? ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఏం పోరాటం చేయబోతున్నారు? ఒకవేళ కేంద్రం గనక ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గనక ఆపకపోతే వాళ్ళ నెక్స్ట్ కార్యాచరణ ఏమిటో ప్రజలకు స్పష్టం చేయాలి. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ గనక కేంద్రం ఒప్పుకోకపోతే వీళ్ళు ఎన్డీఏలో నుంచి బయటకు వస్తారా అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే ఇది కేవలం 30,000 మంది కార్మికుల యొక్క జీవనోపాధి మాత్రమే కాదండి. ఈ రాష్ట్రం ప్రగతికి ఉపయోగపడే ప్రాజెక్టు. ఇది ఎవరికో అదానీలకో అంబానీలకో అలాంటి పెద్ద పెద్ద బడా పారిశ్రామిక దారాదత్తం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు, ఉద్యమిస్తారు, రోడ్ల మీదకి వస్తారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రాన్ని మీద ప్రతిఘటిస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాం. రైట్, ఒక నిమిషం హోల్డ్లో ఉండండి బాజీ గారు. విల్సన్ గారు,